ఓం నమో వెంకటేశాయ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు అంటే గత వారం రోజుల నుంచి మన తిరుపతి మహానగరంలో ప్రపంచ శాంతి కోసం ఒక మహాయజ్ఞం, ధ్యానయజ్ఞం జరుగుతూ ఉంది. ఇది చాలామందికి తెలుసు. ఇక్కడ ఒక దాదాపు 4500 మంది ఈ ప్రాంగణంలో కూర్చొని ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేయడం అనేది ఒక గొప్ప కార్యం. ఈ కార్యంలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. గత వారం రోజులు, గత నెల 2 నెలల నుంచి మీరు ప్రపంచాన్ని పరిశీలించి చూస్తే అనేక ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కొంటున్నాం. అయితే భారతదేశం ఒకే ఒక ఆయుధంతో ఈరోజు సగర్వంగా ప్రపంచంలో నిలబడింది. అదేంటంటే శాంతి. శాంతితోటి మనం ఎన్ని పనులైనా దేన్నైనా సాధించవచ్చు, యుద్ధాలతోటి కాదు అని ఈరోజు విశ్వగురువుగా ఎదిగేటువంటి అవకాశం ఈరోజు మన భారతదేశానికి వచ్చింది. అందుకు కారణం ఏంటంటే ఎందరో ధ్యాన గురువులైనటువంటి, యోగులైనటువంటి వీరందరి కృషే. అంటే మనం పని చేసినప్పుడు ఫలితం వెమ్మటే రాదు. ఆ ఫలితం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు వస్తుంది. అది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మంచి మంచి విద్యావంతులు ప్రపంచంలో వలస వెళ్తున్నారు. ఒక 20-30 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం చూస్తుంటే నేను కూడా వలస వెళ్ళి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాను. 14-15 సంవత్సరాలు న్యూజిలాండ్లో ఉన్నాను. ఇప్పటికీ నేను విదేశీయున్నే. బట్ నా పాస్పోర్ట్ న్యూజిలాండ్ పాస్పోర్ట్. బట్ గత 5 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత సేవ చేస్తున్నాను. మా హాస్పిటల్ ఒక మంచి ఉద్దేశంతో పెట్టాం. మా హాస్పిటల్ పేరే సంకల్ప. ఇది ఎవరో ఇచ్చింది కాదు, భగవంతుడు ఇచ్చిన పదం. అయితే మా హాస్పిటల్లో ముఖ్యమైనటువంటి సెంటెన్స్ ఏంటంటే, చికిత్స కంటే నివారణ మేలు. మరి ఈ చికిత్స కంటే నివారణ మేలు అనేటువంటి అలోపతి హాస్పిటల్ ఎలా చెప్పగలుగుతుంది అంటే, యోగా, ధ్యానం, సాత్వికాహారం, సజ్జనుల సాంగత్యం, సరైన గురువు యొక్క మార్గదర్శకత్వం చేస్తే మీరు అనేక రోగాల నుంచి 98%, దాదాపు 95% లేదా లెట్స్ 80% రోగాలు అనేవి ఈ 5 ఏవైతే ఉన్నాయో, యోగా, ధ్యానం, సాత్వికాహారం, సజ్జనుల యొక్క సాంగత్యం, అదేవిధంగా సరైన గురువు మార్గదర్శకాన్ని ఎన్నుకొని మీరు కష్టపడితే, అంటే ఏది సులభంగా రాదండి, మీరు సాధన చేయాలి. నేను ఈషా ఫౌండేషన్ మెడిటేటర్ని, విపాసన మెడిటేటర్ని, పతంజలి మెడిటేటర్ని, రామకృష్ణ అందరికీ నేను వాలంటీర్ని. అంటే ఆర్గనైజేషన్ ఏదైనప్పటికీ నువ్వు వాలంటీర్గా నువ్వు పనిచేయి. అప్పుడు మనం అనుకున్నటువంటి ఈ సామాజిక చైతన్యం కావచ్చు, ఆధ్యాత్మిక చైతన్యం కావచ్చు, అదేవిధంగా ఇంతమంది పెద్దల్ని ఇక్కడ ఈరోజు కూర్చుంటుందంటే మనందరం కూడా వాలంటీర్స్. ఆర్గనైజేషన్స్ వేరైనప్పటికీ వాలంటీర్గా పనిచేస్తే సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుందనేటువంటిది నా యొక్క చిన్న ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ సగర్వంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ తిరుపతి మహానగరంలో జరిపేటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఎటువంటి పేరు లేకుండా మేము అంటే అలోపతి అంటే ఫస్ట్ ఎయిడ్ అనేది అవసరం. ఆ ఫస్ట్ ఎయిడ్ని ఖచ్చితంగా నేను ఎక్కడున్నప్పటికీ నేను సమకూరుస్తానని సగర్వంగా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతోటి మానవాళి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సోమేశ్వర్. వెరీ నైస్.